హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను టోటల్ 10 రిడిల్స్ని అడుగుతాను. ప్రతి రిడిల్కి నేను 10 సెకండ్స్ టైం ఇస్తాను. వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు ఎన్ని రిడిల్స్ని సాల్వ్ చేయగలిగారో మీ స్కోర్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ 3 గ్రేడ్స్ ఉంటాయి. మీరు 7 to 9 రిడిల్స్ సాల్వ్ చేస్తే మీకు ఏ గ్రేడ్ వస్తుంది. నెక్స్ట్ 4 to 6 రిడిల్స్ సాల్వ్ చేస్తే బి గ్రేడ్ వస్తుంది. ఫైనలీ 1 నుంచి 3 రిడిల్స్ సాల్వ్ చేస్తే మీకు సి గ్రేడ్ వస్తుంది. మీకు ఏ గ్రేడ్ వచ్చింది అనేది ఏనా బీనా సీనా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సువర్ణ వాళ్ళ ఇంట్లో పార్టీ జరుగుతుంది. పార్టీకి తన ఫ్రెండ్స్ అయిన 5 మెంబర్స్ పార్టీకి అటెండ్ అవుతారు. సోని, సుమ, రాహుల్, రవి, రామ్. కానీ సువర్ణ కనిపించట్లేదు. సువర్ణ ఎక్కడుందా అని చెప్పి సోని వెతుకుతుంది. సోని చూడగానే అక్కడ సువర్ణ హత్యకి గురై కనిపిస్తుంది. వెంటనే సోని పోలీసులకి సమాచారాన్ని అందిస్తుంది. పోలీసులు అక్కడికి వస్తారు. పోలీసులకి అక్కడున్న క్రైమ్ సీన్ని చూసి ఒకరి మీద అనుమానం కలుగుతుంది. ఇక్కడున్న ఈ 5గురిలో ఆ సువర్ణని హత్య చేసింది ఎవరో మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ గమనిస్తే సువర్ణ డెడ్ బాడీ దగ్గర అక్కడ మట్టి పడి ఉంది. అక్కడ ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడున్న ఈ 5గురిలో రాహుల్ ఫుట్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే రాహులే బర్త్డే పార్టీకి వచ్చి హత్య చేశాడు. మీరు రాహులే అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. సీన్ని బాగా గమనించండి. టీచర్ క్లాస్ రూమ్కి రాగానే బోర్డు మీద బ్యాడ్ టీచర్ అని ఎవరో రాశారు. మేడంకి కోపం వచ్చి అక్కడ ఉన్న 3 పిల్లల్ని అడిగింది. వాళ్ళు వాళ్ళ హ్యాండ్స్ని చూపించమంది. ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని చూసి ఎవరు అలా రాసి ఉంటారో మీరు చెప్పగలుగుతారా? అండ్ స్టార్ట్స్ నౌ. మీరు ఇక్కడ గమనిస్తే బి బాబు ఆ పని చేసి ఉంటాడు. ఎందుకంటే అతని చేతికి చాక్ పీస్ డస్ట్ అంటుకుంది. ఇంకా సి విషయానికి వస్తే ఆ బాబు ఇప్పుడే క్లాస్ రూమ్లోకి వచ్చి ఉంటాడు. అతను బ్యాగ్ కూడా తీయలేదు కదా, కాబట్టి ఆ బి బాబు అలా రాసి ఉంటాడు. మీరు బి బాబే అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. మీరు ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించి ఈ కేసుని సాల్వ్ చేయండి. ప్రియా అండ్ కావ్య ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. ఇద్దరికి బాగా దాహం వేయడంతో జ్యూస్ ఆర్డర్ చేస్తారు. ప్రియాకి ఎక్కువ దాహం వేయడంతో ఫాస్ట్గా 4 గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ని తాగేసింది. కావ్య మాత్రం ఒక్క జ్యూస్ గ్లాస్ మాత్రమే తాగింది. కానీ కావ్య చనిపోయింది. పోలీసులకి సమాచారం అందుతుంది. పోలీసులు క్రైమ్ సీన్కి వస్తారు. జ్యూస్లో విషం ఉంది అని తెలిసిపోతుంది. కానీ జ్యూస్లో విషం ఉంటే ప్రియా, కావ్య ఇద్దరు చనిపోవాలి కదా, కానీ ప్రియాని బతికింది, కావ్య చనిపోయింది. అది ఎలా సాధ్యమైంది? మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జ్యూస్లో విషం లేదు, జ్యూస్లో ఉన్న ఐస్ క్యూబ్స్లో విషం ఉంది. ప్రియా ఫాస్ట్గా తాగింది కదా, కాబట్టి ఐస్ మెల్ట్ అవ్వలేదు. కావ్య తాగిన జ్యూస్లో ఐస్ మెల్ట్ అవ్వడం వల్ల కావ్య చనిపోయింది. ఈ రిడిల్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. అక్కడ నుంచి 2 ట్రైన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక ముసలావిడ రైల్వే ట్రాక్ మీద ఉంది. తనకి చెవులు వినిపించవు. అండ్ ఇంకో రైల్వే ట్రాక్ మీద ఒక డాగ్ ఉంది. అక్కడ నుంచి ట్రైన్స్ ట్రాక్ మీదకి వస్తున్నాయి. మరి వీళ్ళిద్దరిలో మీరైతే ఎవరిని కాపాడతారు? ఆ డాగ్నా లేదంటే ఆ ఓల్డ్ లేడీనా? బాగా ఆలోచించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. అండ్ స్టార్ట్స్ నౌ. ఇక్కడ వీళ్ళిద్దరిలో ముందుగా ఓల్డ్ లేడీని కాపాడాలి. ఎందుకంటే తనకి చెవులు వినిపించవు కదా, కాబట్టి తనని కాపాడాలి. ఇక్కడ డాగ్ విషయానికి వస్తే డాగ్కి చెవులు వినిపిస్తాయి కదా, సో ట్రైన్ రావడాన్ని గమనించి వెంటనే రన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఓల్డ్ లేడీని కాపాడాలి. మీరు ఓల్డ్ లేడీని అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ బాబు అక్కడున్న స్కూల్ని చేరుకోవడానికి 4 దారులు ఉన్నాయి. ఏ దారి నుండి వెళ్తే స్కూల్కి చేరుకుంటాడో మీరు చెప్పగలుగుతారా? ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. అండ్ స్టార్ట్స్ నౌ. ఆ బాబు అక్కడున్న ఫస్ట్ దారి నుండి వెళ్తే స్కూల్కి చేరుకుంటాడు. మీరు అదే అనుకున్నారా? అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి తన మొబైల్ని ఎవరో దొంగ నేను షాపింగ్ చేస్తున్నప్పుడు మాస్క్ వేసుకొని వచ్చి నా మొబైల్ కొట్టేసి పారిపోయాడు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు. 3 సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఆ పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మొబైల్స్ని తీసుకుంటారు. ఇక్కడున్న ప్రూఫ్ ఆధారంగా ఆ మొబైల్ దొంగ ఎవరై ఉంటారో మీరు కనిపెట్టి చెప్పగలుగుతారా? ఈ 3లో ఆ దొంగ ఎవరై ఉంటారు?
బాగా గమనించి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాగా గమనిస్తే ఫస్ట్ పర్సన్ మొబైల్ దొంగ అయి ఉంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఒక డాగ్ని తీసుకొని వచ్చింది. అదే సేమ్ డాగ్ వాల్పేపర్ ఫస్ట్ పర్సన్ మొబైల్లో ఉంది కాబట్టి ఆ దొంగ ఫస్ట్ పర్సన్ అయి ఉంటాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న సీన్ని బాగా గమనించండి. ఇక్కడ జైల్లో 2 వ్యక్తులు ఉన్నారు. అయితే వీరిలో ఎవరో ఒకరు ధనవంతులు అయి ఉంటారు. అది ఎవరు అనేది మీరు చెప్పగలుగుతారా? ఏనా బీనా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. వీరిలో ధనవంతులు ఎవరు? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. టైం స్టార్ట్స్ నౌ. మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఏ వ్యక్తిని ఒకసారి చూడండి. అతని చేతిలో కాస్ట్లీ బీర్ బాటిల్ ఉంది అండ్ అతని ప్లేట్ కింద సిగరెట్ ప్యాకెట్ ఉంది. అది కూడా కాస్ట్లీది. అసలు చెప్పాలంటే బీర్ కానీ సిగరెట్స్ కానీ జైల్లోకి నాట్ అలౌడ్. అయినా కూడా అతని దగ్గర ఉన్నాయి అంటే అతను ఎవరితోనో డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నాడు. కాబట్టి ఏ ధనవంతుడు అయి ఉంటాడు. మీరు ఏనే అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. రాజుకి 2 స్నేహితులు ఉంటారు. ఒకరు రవి అండ్ ఇంకొకరు రాము. వాళ్ళిద్దరూ ఒకే ఫ్లోర్ లో ఉంటారు. ఒకరోజు వాళ్ళిద్దరి మధ్య ఒక కాంపిటీషన్ జరుగుతుంది, ఎవరు ఫస్ట్ ఫ్లోర్ కి ముందుగా వెళ్తారు అని. రవి అండ్ రాజు ఇద్దరు ఒకేసారి లిఫ్ట్ బటన్ ని నొక్కుతారు. ఆ లిఫ్ట్స్ క్లోజ్ అవుతాయి. రాజు కిందికి వెళ్లి ఎవరు ముందుగా బయటకు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు రాజు యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కనిపిస్తుంది. అయితే తనతో కాసేపు మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత లిఫ్ట్ దగ్గరకు వచ్చి చూసేసరికి వాళ్ళిద్దరూ బయటకు వచ్చి నిల్చొని ఉన్నారు. వాళ్ళిద్దరు అడిగారు, రాజు చెప్పు, మేమిద్దరిలో ఎవరు ముందుగా రీచ్ అయ్యాము అని. కానీ రాజు అసలు చూడలేదు కదా. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ముందుగా రీచ్ అయి ఉంటారు మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఆన్సర్ తెలుసుకునే లోపు వీడియోనైతే ఒక లైక్ చేయండి. నాకు తెలిసి రవి ముందు లిఫ్ట్ లో నుంచి బయటికి వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఆ లిఫ్ట్ క్లోజ్ చేసి ఉంది. ఇంకా రాము విషయానికి వస్తే ఆ లిఫ్ట్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. అంటే అతను ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి ఉంటాడు. అందుకే లిఫ్ట్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. మీ ఆన్సర్ కూడా ఇదేనా? అయితే కామెంట్ చేయండి. మీరు ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించండి. సిరి తన జాబ్ అయ్యాక ఇంటికి వెళ్తూ ఉంటుంది. దారంతా నిశ్శబ్దంగా ఉంది. సిరి నడుస్తూ ఇంటికి వెళ్తుంది. అప్పుడే ఒక దొంగ తన దగ్గర ఉన్న బ్యాగ్ని కొట్టేసి పారిపోతాడు. సిరి మొబైల్, కార్డ్స్, మనీ ఆ బ్యాగ్లోనే ఉన్నాయి. తర్వాత సిరి కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్ వెళ్తుంది. అప్పుడు పోలీసులు అడుగుతారు, దొంగ చూడడానికి ఎలా ఉంటాడు? దొంగ వెంట్రుకలు బ్రౌన్ కలర్ లో ఉన్నాయి. అతని కళ్ళు బ్లూ కలర్ లో ఉన్నాయి సార్. అతని ఎడమ చెంప మీద ఒక మచ్చ కూడా ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. పోలీసులకి 3 వ్యక్తుల మీద అనుమానం కలుగుతుంది. ఆ 3ని సిరికి చూపిస్తారు. ఈ 3లో దొంగ ఎవరై ఉంటారో సిరికి అర్థమైపోయింది. ఫ్రెండ్స్, దొంగ ఎవరో మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఆ పోలీస్ యూనిఫామ్లో ఉన్న అతనే దొంగ. సిరి చెప్పిన పోలికలన్నీ ఆ పోలీసులోనే ఉన్నాయి. అంటే అతనే నకిలీ పోలీస్ అయి ఉంటాడు. అతనే దొంగ. మీ ఆన్సర్ కూడా ఇదేనా? అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న సీన్ని బాగా గమనించండి. ఇక్కడ ఒక బాబు ఉన్నాడు కదా. ఇక్కడ 2 లేడీస్ ఉన్నారు. అయితే ఆ బాబు వాళ్ళ అమ్మ ఈ 2లో ఎవరు అయి ఉంటారు? ఏనా బీనా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆ బాబు వాళ్ళ అమ్మ ఎవరు? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. టైం స్టార్ట్స్ నౌ. మీరు ఇక్కడ బాగా గమనిస్తే వాళ్ళిద్దరూ వీల్ చైర్లో కూర్చున్నారు. అక్కడ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అందులో వాళ్ళ పిల్లల ఫొటోస్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ బీ మదర్ వాళ్ళ అమ్మ అయి ఉంటుంది. ఆ బాబు వాళ్ళ అమ్మ అయి ఉంటుంది. మీరు బీనే అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్ 10 క్వశ్చన్స్కి ఎవరైతే 7 to 9 రిడిల్స్ సాల్వ్ చేశారో వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చినట్టే. నెక్స్ట్ 4, 5, 6 రిడిల్స్ని సాల్వ్ చేయగలిగితే వాళ్ళకి బీ గ్రేడ్ వచ్చినట్టే. ఫైనలీ కొన్ని రిడిల్స్ ఈజీగా ఉన్నాయి కదా, అట్లీస్ట్ 2 or 3 రిడిల్స్ని కరెక్ట్గా సాల్వ్ చేస్తే వాళ్ళకు సి గ్రేడ్ వచ్చినట్టు. మీకు ఏ గ్రేడ్ వచ్చిందో కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చిందో కనుక్కోండి. థ్యాంక్ యూ.